అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మొదటి శ్రావణ శుక్రవారం పూజ అనమాట. మీకు షార్ట్‌లో మీరు చూసుంటారు కదా! 108 కలువ పూలు దొరికాయి నాకు. కొనుక్కున్నాను అనమాట. తక్కువ ప్రైస్‌కే మనకు వచ్చాయండి. దగ్గర తెలిసిన వాళ్ళే తీసుకొచ్చారు. తీసుకొని చక్కగా మొదటి శుక్రవారం నా పూజ ఈ విధంగా అయ్యింది. అమ్మ ఈ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటానంది. నెక్స్ట్ వీక్ నేను చేసుకుంటాను కదా అని చెప్పేసి. కాకపోతే ఏమైందంటే వాళ్ళ ఊరిలో ఒక ఆయన కాలం చేశారు. టైం పడుతుందేమోనమ్మా వద్దులే అని చెప్పింది. మళ్ళీ మార్నింగ్‌కి ఫోన్ చేసి పొద్దున్నే ఆయనకి పట్టుకెళ్ళిపోతాను నువ్వు రామ్మా అన్నట్టు చెప్తే నేను అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ కొంచెం నిదానపడి దాని తర్వాత లేదు కొంచెం వేగం చేసుకొని వెళ్ళిపోదాం ఇద్దరం ఒకే రోజు చేస్తే మళ్ళీ హర్రిబరి అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా అమ్మవారికి అన్నం పరమాన్నం కొంచెం చేసి ఆ పువ్వులతో మంచిగా కొబ్బరికాయ అరటిపళ్ళు వస్త్రం ఒకటి ఉంటే చక్కగా అమ్మవారికి సమర్పించి మంచిగా పోస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ మంచి వీడియో అండి. అమ్మది నాది కలిపి అమ్మది వరలక్ష్మి వ్రతం, నాది మొదటి శుక్రవారం పూజ రెండు కలిపి ఒకే వీడియోలో చూడండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, మనకి తోచిన విధంగా మనం చేసుకోవాలని. నిజంగా మనం అది ఫాలో చేయాలండి. తెల్లటి కలువ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉందంటే మందిరం అంత చక్కగా ఉందన్నమాట. నాకు ఇంకా మనం ఎప్పుడైనా ఒక దగ్గర కూర్చునేటప్పుడు మనసు నిర్మలంగా అంటాం కదా, ఈరోజు నాకు అంత కొంచెం చెప్తాను కదా వెళ్ళాలి అలాగా. తిను 10 km ప్రోగ్రామ్ అనమాట మా హస్బెండ్కి, తను అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా నేను బస్కి వెళ్ళాలి అని ఒక ఆలోచన, వేగం వెళ్ళాలి. అమ్మ కూడా కొంచెం లేట్ అవుతుందిలే నిదానంగా రానింది. మరి 12 అయిపోతే నాకు అసలు నచ్చదండి, మరి బాగుండదు కదా ఆ టైంలో తాంబూలాలు ఇవ్వడం. నేను ఉన్నప్పుడు అమ్మ ఇచ్చేస్తారు, మళ్ళీ నేను వెనక్కి వచ్చేయాలి కదా అని చెప్పి అయినప్పటికి కూడా మంచిగా పోస్ట్ చేసుకున్నానండి. చూసారా మన పూజ మందిరం ఎంత బాగుందో. ఎప్పుడు మన పూజా మందిరం కలకలాడుతూ ఉంటుంది, కానీ ఇలాంటప్పుడు ఇంకా కొత్తగా ఉత్సాహం వస్తుంది అనమాట నాకు. ఇంకొంచెం బాగా అలంకరణ చేసుకోవాలి, అమ్మవారికి ఇంకొన్ని స్తోత్రాలు ఎక్కువ చెప్పుకోవాలని ఇక్కడ మీకు విష్ చేస్తున్నట్టు 1 minute మాట్లాడాను అంతే. లైట్ ఆఫ్ చేసుకోవడం ఇంకొకసారి నా అమ్మవారికి చూసుకుంటాను, అది వెరీ కామన్ అండి. ఏమైనా ప్రత్యేకమైన పుష్పాలు దొరికేటప్పుడు నేను పూజ చేసుకుని మురిసిపోతుంటాను అనమాట. ఇంకా బయలుదేరామండి బస్కి. ఆమదాల వలస అనమాట. ఆమదాల వలస అంటే మరి నాకు కొంచెం నేను నా ఎడ్యుకేషను కొంచెం అక్కడ అయింది కాబట్టి నాకు శ్రీకాకుళం రోడ్డు మీకు చూపిస్తున్నాను, రైల్వే స్టేషన్. సరదాగా బస్సు ఎక్కితే భలే బాగా అనిపిస్తుందండి నాకు. కారులో అయితే నిజం చెప్తాను నేను, మా హస్బెండ్ ఒక పక్క ఫోన్ కాల్ మాట్లాడతారు, గ్లాస్ దింపనివ్వరు, వెళ్ళిపోతాం అలాగ అంతే. కానీ బస్ మీద వెళ్తే మాత్రం కొంచెం సీట్ దొరకాలంతే. పొలాలు చూసారా అసలు ఊర్లో ఒకలా ఉందండి వాతావరణం నిజంగా చెప్పాలంటే. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే కొంచెం మబ్బులు, అసలు ఆకాశం అంతా ఒకలాగుంది, నేలంతా ఇంకోలా ఉందండి. దమ్ములు పడుతున్నారు, ఆకులు తీసిన ఆకులు తీస్తున్నారు, దమ్ము పట్టిన దమ్ము పడుతున్నారు, ఫుల్ అందరూ బిజీగా ఉన్నారనమాట. మా అత్త అవుతారు ఇక్కడ తను కలిసారు. ఇంకా మేము నడుస్తున్నాము, ఎందుకంటే అక్కడ ఆయనకి పట్టుకెళ్తారు కదా శ్మశానంకి, అది వాళ్ళు స్నానాలు చేసి రోడ్డుకి వచ్చే లోపల మనం నడుద్దాం ఈ లోపల సరదాగా నడుస్తున్నాం. నాన్న వచ్చారు మధ్యలో, వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ ఇంకా అప్పుడు వంట స్టార్ట్ చేశారండి చాలా లేట్గా, ఎందుకంటే అన్ని శుద్ధి చేసుకోవాలి కదా. తను వంట స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఇదిగోండి పర్లేదమ్మా నువ్వు నిదానంగా వంట చెయ్యి, లోపల నేను ప్రశాంతంగా అమ్మకి సత్తానని ఒక కాటన్ జాకెట్ పీస్ ఉంటే అమ్మ దగ్గర బోల్డ్ ఉంటాయిలండి, ఒక మంచి కాటన్ పీస్ తీసుకుని అమ్మవారికి వస్త్రం కట్టాననమాట. శారీ డ్రాప్లాగా చిన్నగా చాలా ఈజీగా చేసేస్తాను. చాలా చక్కగా వచ్చింది కాటన్ శారీ, చాలా బాగుంది. అమ్మది ఎల్లో కలర్ ఒక ప్రతిమలా ఉంటుంది అనమాట, బయట దొరుకుతాయి కదా షాప్లో. చూసారు ఎంత కలగా ఉంటారో, నాకు చాలా చాలా ఇష్టం. అక్కడ ఫోటో పెట్టుకుని ఇక్కడ చిన్న విగ్రహం అమ్మ దగ్గర ఉంటుంది, ఆ విగ్రహం పెట్టి అమ్మేమో కొంచెం పులిహోర, పరమన్నం, పాయసం, బూర్లు, గారెలు, వడపప్పు, పానకం, పచ్చిపాలు, పళ్ళు పెట్టుకుందండి. ఎంత వేగం చేసింది అసలు. పని రాక్షస అండి మా అమ్మ, ముడుకు నొప్పి అనమాట. ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది చూసారు, కూర్చోలేకపోతుంది. పని రాక్షస అంటే పని రాక్షస అసలు. ఎంతో ఒకంత కొంచెం సాహసిస్తున్నానంటే మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది అది అనిపిస్తుంది అండి నాకు. ఏ పని అంత వేగం ఎంతసేపు అని ఒక మాట యూస్ చేస్తుందండి, కొండంత ధైర్యం వస్తుంది. ఎంతసేపులే అమ్మ అంటది. చాలా ధైర్యం వస్తుంది. ఇప్పుడైతే చేయలేకపోతుంది పాపం, నాకే చాలా బాధ అనిపించింది. కాకపోతే మా అమ్మకి చాలా చాలా ఇష్టం. నేను దగ్గరుండి కొంచెం కథ అది చెప్పిస్తాను కదా. నాన్నైతే ఖచ్చితంగా ఉంటారండి, ఎంత పనైనా పొలం పనున్నా ఆ రోజు ఉంటారు ఖచ్చితంగా. అమ్మతో పాటుగా అన్నీ చేస్తారనమాట. అదిగోండి సంకల్పం అది చెప్పుకోవాలి కదా, అక్కడ ఉన్న పూజ ద్రవ్యాలన్నీ శుద్ధి చేసుకోవాలి కదా, ఒక మంత్రం చెప్పుకొని అది చేయిస్తున్నానమాట. నాకు తోచింది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటాయేమో మరి ఆ స్వామి అమ్మవార్లకి క్షమాపణ చెప్పుకొని నాకు తోచిన విధంగా నిదానంగా చేయిస్తున్నానమాట. నాన్న సరదాగా పంతులమ్మ అని నాకు ఆట పట్టిస్తారనమాట. ఈ విధంగా అవుతుంది చూడండి. పూజయామి పద్మలాయ నమః నాభిం పూజయామి, మధురమాత్రేణ స్తనో పూజయామి, కంపుకంఠే నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రో పూజయామి, రమాయ నమః కర్ణో పూజయామి, కమలాయ నమః శిరో పూజయామి, శ్రీవరలక్ష్మీయ నమః సర్వాంగాని పూజయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబిక గౌరి నారాయణి నమోస్తుతే చెప్తున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒక దాన్ని శివుడు పార్వతీదేవికి తెలియచెప్పాడు. లోకోపకారానికై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకుడు నారద మహర్షి
స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాద, స్త్రీలను సౌభాగ్యములు సర్వ సౌఖ్యములను పొంది పుత్ర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతముకు దానిని ఆన తీయవలసిందిగా అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలా ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు శుక్రవారం నాడు ఈ వ్రతం చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానం తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతం వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుజిమలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. అతి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించుకొని ప్రాతకాలంలో గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలకు సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానినై ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించుకు. నీవు కోరిన వరములు కానుకలు ఇచ్చుదని చెప్పి అంతర్ధానమైన చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విధ్వంసులుగా ఐదురు. ఓ పావని, నా పూర్వ జన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధములుగా లక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందని చెప్పారు. ఊర్లో వనితల్లో చారుమతి కల గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. అయితే ఆ స్వామి అమ్మవారి దయ వలన కొంతే కథ అయింది. మిగతాది వీడియో తను తీయలేదనమాట. పేరెంటల్ పెళ్ళడానికి వెళ్ళింది. దాని తర్వాత నాకు తోచిన విధంగా చేశాను. ఆ స్వామి అమ్మవారి కరుణ కటాక్షం నాపై ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు ఖచ్చితంగా దొరుకుతాయి. టెన్షన్ కూడా టైం అవుతుంది కదా. అందుకని మనం ఏ పూజ నోము చేసినా చివరిలో మనకు క్షమాపణ చెప్పిస్తారు కదా, అది ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట. నాకు ఇక్కడ మా చిన్నమ్మ అండి, మా అమ్మాళ్ళ చెల్లి, మా అమ్మ మా చిన్నమ్మ ఒకే ఊర్లో ఉంటారనమాట. మా చిన్నమ్మ ఆ చివరి మా పెద్దమ్మ. మా పెద్దమ్మ అంటే మా అమ్మకి తోటికోడలు, మా పెద్ద నాన్న భార్య అనమాట. మా పెద్దమ్మ మా ముగ్గురికి అనమాట తాంబూలం. అమ్మ నాన్న అక్కడ నిల్చున్నారు. ఇవన్నీ తను చేసుకుందండి, చక్కగా అయ్యింది తాంబూలంకి అనమాట. పసుపు రాయడం, పారాన్ని పెట్టడం అదంతా ఇంకా వీడియో తీయలేదు. టైం కూడా అవుతుంది కాబట్టి మనం వేగంగా చేసుకోవాలన్నట్టు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను స్పీడ్గా వెళ్తాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. నార్మల్గా నా వాయిస్ అలా ఉంటుంది, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనమాట. వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాము. ఎక్కడ కొంచెం వాటర్ చేంజ్ అయినా చిన్నగా నాకు ఇంకా పడదు. ఈ తాంబూలం సెక్షన్ అయితే అయ్యింది. మా చిన్నమ్మతో మా పెద్దమ్మతో ఒక 2 minutes అలా మాట్లాడి దాని తర్వాత వర్షం అండి, బాగా పడుతుంది వర్షం. ఇంకా ఫ్యాన్ వేస్తే రెపరెపలాడతాయి దీపాలు. మా అమ్మ వాళ్ళది స్ట్రైట్ అండి ఇల్లు, ఆ చివరి వరకు ఇలాగా సైడ్ బెడ్రూమ్లో ఏమి ఉండవు అనమాట. వాళ్ళ కష్టార్జితం అండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాన్న వ్యవసాయం పని చేస్తారు, అమ్మ కూడా వెళ్తారు. ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నారు, అమ్మ ఇంట్లో చక్కబెట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టార్జితం, ప్రతిదీ వాళ్ళ కష్టార్జితమే. ఈరోజు మేము కూడా వాళ్ళ కష్టార్జితమే. నేను చాలా హ్యాపీ అవుతాను. తాంబూలం తీసుకున్న తర్వాత చివరికి వెళ్ళి రమ్మంటారు కదా, చివరికి వెళ్ళాలంటే నాకు ఏమి ఇస్తారని ఏడిపిస్తున్నాను. నీకు ఏం కావాలంటే పట్టుకెళ్ళని మా వాళ్ళు నాకు సరదాగా ఆట పట్టిస్తున్నారనమాట. ఆ విధంగా పూజ అయిందండి. అమ్మ ఖచ్చితంగా మనం ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళకి భర్తకి దండం పెడతాం కదా, అమ్మ నాన్న ఆశీర్వచనం తీసుకుందనమాట. మా పెద్దమ్మకి మా చిన్నమ్మకి ఒక్క నిమిషం నిలబడమన్నాను సరదాగా. నాన్న ఏమని ఆశీర్వాదం ఇస్తారో తెలియదు, నాన్న చదువుకోలేదు తెలియదు, కానీ ఈ కెమెరాకి క్యాప్చర్ అవ్వాలని అక్కడ మా చిన్నోడు తీస్తున్నాడు అనమాట, తనకి ఏడిపిస్తారు. ఆ విధంగా అమ్మ దండం పెట్టింది. నేను పవి కూడా ఆశీర్వచనం తీసుకొని ఈ టైంలో మనందరూ మిస్ అయ్యింది. మా నాగు ఖచ్చితంగా మిస్ అవుతుందండి. మాకు చాలా బాధ అనిపించింది. అమ్మ నేను కూడా అదే అనుకుంటున్నాను. నాగు అంటే మా వదిన. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పూజ కదా, మా వదిన ఉండాలి కదా. చాలా విషయాలకి తనకు మేము మిస్ అవుతున్నాం నిజంగా. తను తిరుపతిలో ఉంటుందన్నమాట. ఇంకా పూజ అంతా అయ్యింది. నాన్నతో హ్యాపీగా కాసేపు ఉండి ఇదిగోండి అనుకోకుండా అమ్మవారికి ఒక కాటన్ జాకెట్ పీస్తో వస్త్రం కట్టించి మంచిగా పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః.